గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బోట్ అండ్ స్ట్రీమ్ కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుంది కదా, దానిలో భాగంగా ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్విమ్మర్ ఈజ్ 7 km/h ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 5 km/h, then find the speed of swimmer against the stream and along the stream. ఇది స్పీడ్ కాదండి, స్ట్రీమ్ ఇది. ఓకే, అంటే ఇక్కడ స్విమ్మర్ అన్నాడు. మనకు మీరు బోర్డు గురించి చెప్పారు కదా సార్, స్విమ్మర్ గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఇక్కడ స్విమ్మర్ అని ఇవ్వచ్చు ఒక వ్యక్తి, లేదంటే ఎగ్జాంపుల్ జగదీష్, మీరు, నేను, ఇలా అంటే ఏదైనా కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సరే, డైరెక్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. ఇక్కడ స్విమ్మర్ అంటే బోట్ అండి. బోట్ యొక్క నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత? 7 km ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ప్రవాహం అంటే మనం ఎస్ సింబల్తో చూసిస్తున్నాం, దాని యొక్క స్పీడ్ ఎంత అండి? 5 km. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ స్విమ్మర్ ఎగనెస్ట్ ద స్ట్రీమ్. ఇక్కడ ఓటు చూడండి, ఎగనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహానికి ఎగనెస్ట్గా, అంటే ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీమ్ అని చెప్పొచ్చు. ప్రవాహ వ్యతిరేక దిశ అంటే అప్ స్ట్రీమ్ ఇది. అండ్ అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలు రెండు కావాలి. మనం ఏం చెప్పుకున్నామండి? డౌన్ స్ట్రీమ్ అంటే పడవ వేగం ప్లస్ ప్రవాహ వేగం, అప్ స్పీడ్ అంటే పడవ వేగం మైనస్ ప్రవాహ వేగం. అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత చెప్పండి? బి అంటే 7 ప్లస్ ఎస్ అంటే 5, ఇది 12 km/h. ఏంటంటే ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్పీడ్ ఎంత? 7 - 5 ఎంత అండి? 2 km/h. ఓకే, నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇంకొక క్వశ్చన్ అంటే మనకు ఇక్కడ నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే జస్ట్ లైక్ కొంచెం కాన్సెప్ట్ కొంచెం టర్మినాలజీ వేరే ఉన్నా కానీ ఈజీగా చేయడానికి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఏ స్విమ్మర్ వాక్స్ 30 km అలాంగ్ ద ఫ్లో. అంటే డౌన్ స్ట్రీమ్లో ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ రాస్తుంటేనే చేయాలి. ఆఫ్ ద రివర్ ఇన్ 3 hours 45 minutes అండ్ వాక్స్ 15 km అగెన్స్ట్ ద ఫ్లో ఇన్ 2 hours 30 minutes. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ఫ్లో. ఇక్కడ ఏంటండి అంటే ఇక మనకు రిలేషన్ ఏంటి? జనరల్గా D = T × S అంటే డిస్టెన్స్ టైమ్ ఇంటూ స్పీడ్. మనకేమి ఇచ్చిందండి? మనకంటే ఇక్కడ ఏ మొత్తం km/h ఉంది, ఇక్కడ అవర్ అండ్ మినిట్లో ఉందండి. సో 3 hours 45 అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? స్పీడ్ కన్వర్ట్ చేయాలి. స్పీడ్ కన్వర్ట్ చేయాలంటే డిస్టెన్స్ బై టైము. మనకు ఫస్ట్ దాంట్లో డిస్టెన్స్ ఎంత ఇచ్చిందండి? 30. టైం ఎంత ఇచ్చిందండి? 3 hours 45 minutes. 45 minutesని అవర్లో కన్వర్ట్ చేస్తే ఎంత అండి? ఇది 45 minutesని అవర్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. 15 3 15 4 ఎంత అండి? ఇది 3/4. 3 hours 3/4 అంటే ఎంత అవుతుంది? 3 hours 3/4 అండి. 4 3 12, 12 + 3 15, 15/4 అంటే మల్టిప్లికేషన్ అయితే ఒకటి, ఇది 120/15 = 15 4 60, డబుల్ ఉంది కాబట్టి ఇక్కడ 8 వస్తుంది. అంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో అంటే ఇక్కడ ఏమంటున్నాడు? బిగ్ ప్లస్ ఎస్ అంటే ఇక్కడ ఏంది? డౌన్ స్ట్రీమ్లో మనకి ఎంత వచ్చిందండి? 8 km/h ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ వాక్స్ 15 km ఎగెనెస్ట్ ద ఫ్లో ఇన్ 2 hours 30 minutes అంటే అప్ స్ట్రీమ్లో. అంటే ఇక్కడ ఎంత అండి? అప్ స్ట్రీమ్ వేగం ఎలాగో తక్కువ ఉంటుంది. నెక్స్ట్ 2 hours 30 minutesని అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. 1 2 2 2 4 +1 5/2. నెక్స్ట్ ఈ కింద 2 పైకి పంపితే ఏమవుతుంది? 15 2 30/5 ఇదెంత అండి? 6. అంటే ఇక్కడ మనకి B - S అంటే అప్ స్ట్రీమ్కి ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో మనకి ఏం కావాలండి? BSL కావాలి. అంటే B + S 8, B - S 6. షార్ట్ కట్ ఏందండి? అంటే మనకు B కావాలంటే ప్లస్ చేసి ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. అంటే 8 + 6 14, 14/2 ఇది 7 వస్తుంది. S అంటే ఈ రెండింటిని మైనస్ చేసి బై 2 చేయాలి. 8 - 6 2, 2/2 1 అంటే ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ B 7 ఉందంటే S అంతా 1 km/h. ఓకే, థ్యాంక్ యూ.